నిషి చాలా షాకింగ్‌గా ఫ్లెక్సీని చూస్తూ ఉంటుంది. అప్పుడే వైజయంతి అందరూ కూడా అక్కడికొచ్చి "ఏమైందమ్మీ? ఏం చూస్తున్నావు?" అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. "ఒక్కసారి ఈ ఫ్లెక్సీ చూడండత్తయ్య" అని నిషి చూపించటంతో వైజయంతి, కౌశికి, ధాత్రి, కేదార్ అందరూ కూడా చాలా షాకింగ్‌గా ఆ ఫ్లెక్సీని చూస్తూ ఉంటారు. వైజయంతి సుధాకర్ల గారికి పెళ్లి రోజు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు పెద్ద కొడుకు వజ్రపాటి కేదార్, పెద్ద కోడలు వజ్రపాటి జగదాత్రి అని అందులో పేర్లు వేసి ఉంటాయి. దాంతో వెంటనే వైజయంతి ఎన్ని రోజులు పోనీలే అని మీకు ఆశ్రయం ఇచ్చినందుకు ఇలా పేర్లు వేయించుకుంటారా? ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావు అని వైజయంతి కేదార్ చెంప పగలగొడుతుంది. అయ్యో నిజంగా చెప్తున్నాము, ఆ ఫ్లెక్సీ మీద మేము పేర్లు వేసుకోలేదు అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటారు. కౌశికి కూడా చాలా కోపంగా ఎన్ని రోజులు మీరు చేస్తున్న మంచి ఈ ఒక్క తప్పుతో కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి జగదాత్రి. మీరు ఇలా చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇలా పేర్లు ఎలా వేయించుకుంటారు అని కౌశికి అవునని సుధాకర్ నిలదీస్తూ ఉంటారు. అయ్యో వదిన, ఈ పేర్లు మేము వేయలేదని మేము ఎలా చెప్తే మీరు నమ్ముతారు అని ధాత్రి గుండెలపై చేయి వేసుకొని చెప్తూ ఉంటుంది. అయితే ఒక పని చేయండి, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ వజ్రపాటి కుటుంబానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ పేర్లు మేము వేయించలేదు అని ఈ కేదార్ గాడు చెప్పాలి. ఈ వజ్రపాటి కుటుంబానికి ఈ ఫ్లెక్సీ ఇలా పేర్లు ఎవరు వేయించారో మాకు తెలీదు. భవిష్యత్తులో కూడా ఈ కుటుంబంతో మాకు ఎలాంటి సంబంధం ఉండదు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా? అప్పుడు నమ్ముతాము అని యువరాజ్ అనడంతో అలాగే చెప్తానని కేదార్ అంటాడు. దాంతో ధాత్రి, వద్దు కేదార్, నువ్వు కనుక అలా చెప్తే ఇంకెప్పటికీ నువ్వు మామయ్య కొడుకు అని నిరూపించుకోలేవు అని ధాత్రి ఎంత చెప్తున్నా కూడా వినకుండా మీడియాని పిలిపించి కేదార్ ప్రెస్ మీట్ ముందు కూర్చొని ఉంటాడు. ఎస్, నా ప్లాన్ సక్సెస్ అయ్యింది అని యువరాజ్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. మరి ధాత్రి ఏం చేసి అడ్డుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.